పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీలకు 100% డిఎస్సీ రిజర్వేషన్ కోరుతూ గిరిజన మంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగుల సంఘం, విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకొని ముందస్తుగా అరెస్టులు చేశారు. తమ హక్కుల గురించి మాట్లాడేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడాన్ని గిరిజన సంఘ నాయకులు ఖండించారు. గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని గిరిజన నాయకులు హెచ్చరించారు. ఇప్పుడు పోలీసు మీ డిపార్ట్మెంట్ అదొకటి లేదు. రెండోది ఏంటంటే ఈవెన్ దో మీరు 200 మందితో 300 మందితో ధర్నా చేయడానికి వచ్చినప్పుడు కనీసం పోలీసు పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఇంతమంది వస్తున్నాము, ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అనేది మీరు కనీసం పోలీసు న్యాయం జరగలేదని చెప్పేసి మేము డైరెక్ట్ గా వచ్చినాం. దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్లీజ్. సార్ మేము ఒక డిఎస్సీ నిరుద్యోగులు వచ్చినప్పుడు అలాగే మేము టిఫిన్ చేస్తుండే కూడా అలాగే మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, బండి మీద లాక్కెళ్ళడం అది కరెక్ట్ కాదు సార్. మీకు అరెస్ట్ చేస్తే మీరు ఎందుకు ఉన్నారు? ఎవరికి ఇస్తారు మీ రిప్రజెంటేషన్? ఏవైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2000 ఉపాధ్యాయ పోస్టులు మొత్తం కూడా గిరిజనుల చేత పిలిచేస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పిందండి. మరి ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు ఏమైందని చెప్పి మేము మరి ప్రశ్నించడం కోసం గిరిజన నిరుద్యోగులుగా మా గిరిజన మంత్రి మా అందరికీ మంత్రే కావున మా మంత్రికి మేము అడగడం కోసం వచ్చామండి. ఈరోజు మేము ఓటేసి గెలిపించుకున్నాం కావున మేమే అడగడానికి వచ్చాము. కనీసం అడగడానికి కాదు కదా, పార్టీ ఆఫీస్ దగ్గరలో వెళ్ళడానికి కూడా మాకు ఈరోజు అవకాశం లేకుండా చేస్తున్నారండి. మరి అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారు ఈరోజు మా కోసం ఉండి మాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు అన్నది మాకు అర్థం కావట్లేదు. మేము ఈరోజు డిఎస్సీ ఆస్పిరెంట్స్గా వేలల్లో మరి మా అన్ని ఐటీడీల నుండి తరలి వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ మరి పోలీసు కస్టడీ పెట్టి మాకు అరెస్టులు చేయడం జరిగింది. ఈరోజు సాలూరులో కూడా దాదాపు 15 మందిని మా నిరుద్యోగులు మరి అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా మరి సక్రమంగా మధ్యాహ్నం భోజనం కూడా నీట్గా పెట్టి మరి వాళ్ళని సక్రమంగా సాయంత్రాన్ని విడుదల చేయాలి. ఇప్పుడే విడుదల చేయాలి తక్షణమే. మరి విడుదల చేసేంత వరకు కూడా మరి మేము శాంతియుతంగానే పోరాటం చేస్తాం సార్. మేము శాంతియుతంగానే పోరాటం చేయడానికి వచ్చాం. ఈరోజు మేము ఒక రాజకీయ నాయకులం కాదు, అలాగని చెప్పి మేము ఏదో వేరే భావజ్వాలం కలిగినటువంటి వాళ్ళు కాదు. ఈరోజు మా దగ్గర ఆయుధాలు లేవు, ఏమీ లేదండి. మేము శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తే మరి ఈరోజు మాకు ఇలాగా కట్టడి చేయడం అనేది మాకు చాలా బాధాకరం అండి.